డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మీరు ప్రీవియస్ వీడియోలో చిట్టి తంత్రాల గురించి కొన్ని చెప్పుకున్నాం మనం. అవునమ్మా. ఈరోజు మా వ్యూవర్స్కి ఒక్కసారి చిట్టి తంత్రాలు మరొక రెమెడీ గురించి, అంటే అపర కుబేరులు అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఏం రెమెడీ చెప్తారు? తప్పకుండా తల్లి. వాస్తవంగా ప్రతి ఒక్కళ్ళు మనం కుబేరులు అవ్వాలి అనుకుంటాం. ఎందుకనంటేరా, కుబేరుడు గురించి మనం తెలుసుకుంటే కనుక కుబేరుడు ఒక రాక్షసుడు, అయితే శివభక్తుడు. అందువల్ల శివుని యొక్క అనుగ్రహంతో ఆయన కుబేరుడిగా అయ్యాడు. అట్లాగే మనము శివుడికి ఎంతో ప్రీతికరమైన మారేడు దళంతో చేసి మనం కూడా కుబేరులు అవ్వచ్చు. మారేడు దళం త్రిదళం తెలుసు కదమ్మా, 3 ఆకులతో కలిసి ఉంటుంది, త్రిదళం అంటాము. దాన్నే మారేడు దళం అంటాము. ఎవరైతే మారేడు దళంతో ఇలా చేస్తారో వారు తప్పకుండా కుబేరులై తీరుతారు. అంటే పరమేశ్వరుని నుంచి ఎంతైనా తీసుకోవచ్చు, ఎంత అనుగ్రహాన్నైనా పొందొచ్చు అంటానికి కుబేరుడు, పరమేశ్వరుడు అనుగ్రహంతో కుబేరుడు ఎలా అయ్యాడో మనం కూడా మారేడు దళాన్ని ఆ పరమేశ్వరుడికి సమర్పించి కుబేరుడు అవ్వచ్చు. ఎలా అంటే, ఇది మీరు చేయవలసింది ఏంటంటే అమ్మా, మారేడు దళం తీసుకుని చక్కగా మారేడు దళం పైన శ్రీం అని రాయాలి. మారేడు దళం పైన చిన్న అక్షరాలతో శ్రీం, అది గంధంతో రోజు వాటర్ కలిపి, గంధంలో రోజు వాటర్ కలిపి శ్రీం అని రాయాలి. రాసి అంటే 3 దళాల పైన రాయాలి శ్రీం శ్రీం అని. ఆ దళాన్ని పరమేశ్వరుడు ఫోటో ఉన్నా లేదు లింగ రూపంలో ఉన్న ఆ స్వామికి సమర్పించాలి. ఎలా సమర్పించాలి? ఓం శ్రీనిధీశ్వరాయ స్వాహ, ఓం శ్రీనిధీశ్వరాయ స్వాహ. ఇలా జ్ఞానముద్ర పెట్టుకుని మీరు ఓం శ్రీనిధీశ్వరాయ స్వాహ, తండ్రి నన్ను కూడా కుబేరుల్లాగా అనుగ్రహించు, కుబేరుణ్ణి చెయ్యి, అష్టైశ్వర్యాలు నాకు కలగ చెయ్యి అని చెప్పి మీరు భగవంతుణ్ణి వేడుకుంటూ ఎన్నిసార్లు చేయాలి? మీకు మారేడు దళాలు బాగా దొరికితే 108 దళాలతో చేయండి. ఒకవేళ దొరకలేదు 11 దళాలే దొరికినాయి, 11తో చేయండి. లేదు 1 దొరికినా సరే 1 దళంతో అయినా చేయండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? 11 రోజులు చేయండి. ఇంకా మీ సమస్య తీరకపోతే 21 రోజులు చేయండి. ఇంకా టైం పట్టింది అంటే మీ సమస్యను బట్టి 41 రోజుల వరకు చేయొచ్చు. ఇలా చేస్తూ కుబేరుడు అనుగ్రహం కోసం ఉత్తరముఖంగా కూర్చుని అదే పూజా మందిరంలో కుబేర ముద్ర వేసుకుని, ఇందాక మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నామ్మా, కుబేర ముద్ర, ఈ విధంగా కుబేర ముద్ర వేసుకుని మీరు ఈ మంత్రాన్ని చదవాలి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యం సమృద్ధిం మే దేహి దేహి దాపయ దాపయ స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు చదివితే మహాద్భుత ఫలితం. లేదు 21 సార్లు ఏంటి అనేది ఒక లెక్క ఉంది. అంటే 2 + 1 = 3 న్యూమరాలజీ ప్రకారం ఇది గురుతత్వానికి సంబంధించి గురువు యొక్క నెంబర్. అంటే గురువు అనుగ్రహం కలుగుతుంది అక్కడ. లేదు 11 సార్లు చేయండి. 11 అంటే 1 + 1 అంటే 11 అంటే 11, 1 + 1 = 2. 2 అంటే చంద్రుడు. అంటే మన చంద్రుడు ముందు కూర్చుంటే కూడా ఐశ్వర్య సిద్ధి, మనశ్శాంతి కలుగుతుందని చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ నెంబర్లకు ఒక ప్రత్యేకత ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్లో ఆ నెంబర్ గురించి కూడా మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ 11 సార్లు 21 సార్లు మీ అవకాశాన్ని బట్టి మీరు చేయండి. చేస్తే తప్పకుండా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే ఇక్కడ మళ్ళీ ఈ మంత్రాలు చదువుతూ లా ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ ఉపయోగించాలి. ఎలా? పరమేశ్వరుడు మీకు అనుగ్రహించినట్లుగా, మీకు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదుగుతున్నట్టుగా ఇలా భావిస్తూ ప్రతిరోజు అరగంట నుంచి గంట వరకు, ఉదయం రాత్రికి అరగంట నుంచి గంట వరకు మీకు కుదిరిన సమయాన్ని బట్టి, సార్ అసలు మాకు కుదరదు సార్, బిజీ, 21 నిమిషాలన్నా చేయండి, అట్లీస్ట్ 11 నిమిషాలన్నా చేయండి. ఇలా పాజిటివ్ ఆలోచనతో, పాజిటివ్గా ఉంటూ, ఎవరిని దూషించకుండా ఉంటూ, సత్ప్రవర్తనతో, సద్భావనతో మీరు మెలుగుతూ ఇది చేయండి. మీకు ఎందుకు డబ్బు రాదో చూద్దాం. మనీని గౌరవిస్తూ ఉండాలి. డబ్బును ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పేప్పుడు డబ్బును గౌరవిస్తూ ఉండాలి. ఎంత గౌరవిస్తే అంత ఈజీగా మన దగ్గరికి వస్తుంది. ఎక్కడైతే గౌరవింపబడతారో వాళ్ళింటికే మనం వెళ్తాం. ఎవరైతే మన ప్రేమగా చూస్తారో వాళ్ళింటికి పదే వెళ్తాం. మనం వెళ్తే ఎడమొహం పెడమొహం ఉంటే ఆ గుమ్మం కాడికి కూడా వెళ్ళడానికి మనం మొహం అంటే మనసు ఒప్పుకోదు. డబ్బుకు కూడా అంతే, లక్ష్మీదేవి కూడా అంతే. ఇదే లాజిక్ భగవంతుడి దగ్గరైనా.
కాబట్టి ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. ఇంట్లో ఏ రోజు కూడా ఎడాపడా మాట్లాడుకోకూడదు. భార్యని కానీ పిల్లల్ని కానీ. ఇంకోటి ఉందమ్మా, తనకు తాను నిందించుకోకూడదు. నేను చాలా తెలివిగలవాడిని, నేను చాలా గొప్పవాడిని, నేను రిచ్గా ఉంటాను, నేను మనీ మ్యాగ్నెట్ని, నేను అంటే డబ్బుని ఆకర్షిస్తాను అనే ఒక ఫీలింగ్తో ఉండాలి. ఈ పాజిటివ్ దృక్పథంతో ఇలాంటి చిన్న చిన్న క్రియలు కనుక ఆచరిస్తే, అంటే తంత్రశాస్త్రంలోని ఈ చిన్న క్రియ ఆచరిస్తే మీకు విశేష ఫలితం కలుగుద్ది. ప్రాక్టికల్గా చేసి చాలామంది అద్భుత ఫలితాలు పొందారు నా దగ్గరికి వచ్చి. మీరు కూడా పొందాలి అంటే ఆచరించి చూడండి, ఆ ఫలితం మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ గురువు. నమస్తే అమ్మా. నమస్కారం. నా పేరు రంగారావు, మాది గుడివాడ. నేను టీవీలో యాడ్ చూసి జేకేఆర్ గారి దగ్గరికి వచ్చాము. గురువు గారు మాకు చాలా సమస్యలకి పరిష్కారం చెప్పారు. మా బాబు మ్యారేజ్ విషయం కూడా వచ్చాము. వచ్చిన తర్వాత నవ శుక్రవారం వ్రతం అనేది చెప్పారు. 2వ వారం చేసేపటికి మా బాబుకు సంబంధం కుదిరింది. 9వ వారం వచ్చేపటికి మ్యారేజ్ అయిపోయింది. నాకు నా జాతకం చూసి నాకు 50లో షుగర్ వస్తుందని చెప్పారు, వచ్చింది. 52లో మోకాల కాడ నుంచి కొంచెం కింద ఫ్రాక్చర్ అన్నారు, జరిగింది. అవన్నీ మరి గురువుగారు కొన్ని మంత్రాలు ఇచ్చి అలా చేయించడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఫ్యామిలీ మొత్తం కూడా గురువుగారు చెప్పు చేతల్లో ఆయన సలహా తీసుకొని ఏమి పని చెయ్యం. గురువు గారు చెప్పిన దాని ప్రకారం మాకు జరుగుతున్నాయి. అందువల్ల నేను కూడా బోల్డ్ మందిని తీసుకొచ్చాను. అందరికీ సాటిస్ఫై అయ్యారు.